జెరోదాలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్చేస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు జస్ట్ గూగుల్‌కెళ్ళి కాయిన్ బై జెరోదా అని కొడితే మీకు జెరోదా వాళ్ళ కాయిన్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ అయితది. ఈ కాయిన్‌లో మనము మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కాయిన్‌లో అన్ని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సే ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి ఇంటర్మీడియేట్ కమిషన్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఆల్రెడీ జెరోదా అకౌంట్ ఉన్న వాళ్ళు జస్ట్ లాగిన్ కొడితే మీకు జెరోదా అకౌంట్ యూజ్ చేసుకొని లాగిన్ అయిపోతది. లేదు, జెరోదా అకౌంట్ లేదన్నప్పుడు మనం జస్ట్ సైన్ అప్ చేసుకోవచ్చు. సైన్ అప్ చేయడం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ మీ మొబైల్ నంబర్ ఇచ్చి కంటిన్యూ కొడితే కొన్ని డీటెయిల్స్ అడుగుతది. సో, ఈజీగా మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్నాక లాగిన్ అయ్యాక మనం ఎలా మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇప్పుడు నాకు ఆల్రెడీ జెరోదా అకౌంట్ ఉంది కాబట్టి జస్ట్ లాగిన్ అని కొట్టాననుకోండి. సో, ఆల్రెడీ నాకు జెరోదా అకౌంట్ ఓపెన్‌లో ఉంది ట్యాబ్స్‌లో. కాబట్టి ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోయింది. సో, ఇది డాష్‌బోర్డ్ హోమ్ పేజ్. సో, ఇక్కడ మనకి టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత చేశాను మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే ఇన్వెస్టెడ్ వాల్యూలో చూపిస్తుంది. ప్రస్తుతానికి నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమి ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి నాకు జీరో చూపిస్తుంది. మీకు కూడా ఇనీషియల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏం చేయకుంటే జీరో చూపిస్తది. తర్వాత ఇన్వెస్ట్ చేశాక ఎంత ఇన్వెస్ట్ చేశామో కరెంట్ అంటే అది పెరిగినాక కరెంట్ వాల్యూ గాని, తగ్గితే కరెంట్ వాల్యూ గాని టుడేస్ వాల్యూ చూపిస్తది ఇక్కడ. ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ప్రాఫిట్‌లో ఉంటే ప్రాఫిట్ చూపిస్తది. లేదంటే లాస్ చూపిస్తది. సో, ఇక్కడ ఇది ఓవరాల్ మనకి రిటర్న్ ఎంతొచ్చిందో కూడా ఇలా ఇక్కడ చూసుకోవచ్చు. సో, అలానే ఇంకా ఈ పేజ్‌లో మనం చూడాల్సింది ఇక్కడ ఎన్‌పీఎస్ అని ఉంది. సో, ఎన్‌పీఎస్ అకౌంట్ కూడా మనం ఇందులో ఓపెన్ చేసి లింక్ చేసుకోవచ్చు జెరోదాకే. సో, కిందికెళ్తే మనకి ఎన్ఎఫ్ఓస్ ఏమన్నా ఉన్నా గాని ఆన్‌లైన్‌లో ఇక్కడ మనం అప్లై చేసేసుకోవచ్చు. సో, ఇంకా మనము మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ మీకు గనక మ్యూచువల్ ఫండ్ పేరు ఆల్రెడీ తెలిసుంటే జస్ట్ ఎళ్లి సపోజ్ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ అని కొడితే హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్స్ అన్నీ వస్తాయి. అలా గాకుండా మీకు ఏ మ్యూచువల్ ఫండ్ కావాలో ఆ నేమ్ కొడితే మీకు ఆ నేమ్స్ అన్నీ ఇక్కడ పాపప్ అయితాయి. అలా కాదు మేము బ్రౌజ్ చేసుకోవాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మనకి డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఈ మ్యూచువల్ ఫండ్స్ అని క్లిక్ చేశామనుకోండి. సో, ఇక్కడ మనకి ఎక్స్‌ప్లోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ఎక్స్‌ప్లోర్ ఆప్షన్‌కెళ్ళాక కేటగరీస్ చూపిస్తది. సో, మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావాలా? డెట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలా? హైబ్రిడ్ కావాలా? సో, మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సపోజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావాలి. సో, ఈక్విటీ సెలెక్ట్ చేసుకున్నాక ఈక్విటీలో మళ్ళీ సబ్ కేటగరీస్ ఉంటాయి. సో, మల్టీ క్యాపా? ఎల్ఎస్ఎసా? స్మాల్ క్యాపా? సో, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదు అన్ని చూడాలనుకుంటే ఎన్ని అని కొట్టండి. సో, మీకు ఈక్విటీలో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ చూపిస్తాయి. సో, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కావాలో ఆ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సపోజ్ నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేశాక సో మీకు ఇలా స్క్రీన్ పాపప్ అవుతుంది. సో ఎన్ఏవి కరెంట్ ఎన్ఏవి ఏంటి అంటే నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉంది, లాస్ట్ వన్ ఇయర్లో సిఏజిఆర్ ఎంత ఇచ్చింది. సో మీరు ఆ 1 ఇయర్ని కావాలంటే 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి కూడా మార్చుకోవచ్చు. సో 3 ఇయర్స్లో ఎంత సిఏజిఆర్ వచ్చింది. సో అలా మనము ఈ ఫండ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు బై చేయాలంటే జస్ట్ ఇక్కడ బై అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, సో పేమెంట్ ఎలా చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత, ఇవంతా చాలా సింపుల్, జస్ట్ స్టాక్స్ కొన్నట్టే. సో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ చేయాలనుకుంటున్నారో అలా అమౌంట్ కొట్టి మీరు బై చేసుకోవచ్చు. అలా కాకుండా ఎస్ఐపి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనము మంత్లీ ఎస్ఐపి కానీ క్వార్టర్లీ ఎస్ఐపి కానీ మీ ఇష్టం. సో ఎస్ఐపి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి యూనిట్స్ అనేవి పర్చేస్ అయిపోతూ ఉంటాయి. సో ఇది జెరోదా వాళ్ళ కాయిన్. సో ఈ కాయిన్ ప్లాట్ఫామ్ చాలా ఈజీ, చాలా యూజర్ ఫ్రెండ్లీ జెరోదా లానే. సో మీరు ఇక్కడ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే కాకుండా డెట్ కానీ హైబ్రిడ్ ఫండ్స్ కానీ అన్నీ ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో అలానే మీకు ఇంకా ఇక్కడ ఎన్పిఎస్, మీరు ఇందులో ఎన్పిఎస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ కాయిన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఇక్కడ సర్చ్ కూడా చేసుకోవచ్చు, కేటగిరీ ఎలాంటిది కావాలి, అది ఆల్రెడీ మనం చూసాం. సో డివిడెండ్ టైప్, డివిడెండ్ పే చేసే లిక్విడ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవచ్చు. మినిమం పర్చేస్ అమౌంట్, సో ఒక్కొక్క ఫండ్కి మినిమం పర్చేస్ అమౌంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఫండ్స్ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్స్ రేషియోస్ ఎంత ఉన్నాయి, సో అసెట్ ఎంత మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు, సిఏజిఆర్, సో ఇలా అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటాయి. సో మీరు ఒకసారి గనక ఈ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది కాయిన్ ప్లాట్ఫామ్ గురించి. ఇది జెరోదా వాళ్ళది. సో మీరు మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొనాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్.